నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీపక్ రాగూరి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, AINU హాస్పిటల్, హైటెక్ సిటీ. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఈ విషయంపై నేను ఇవాళ కాస్త క్లుప్తంగా మాట్లాడతాను. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం మన బ్లడ్లో ఉంటుంది. ఈ ఇబ్బంది ఉన్నప్పుడు రాళ్ళ వంతట అవి ఫామ్ అవుతాయి. ఏమన్నా భోజనాల కారణం వల్ల కానివ్వండి, కాస్త నీళ్లు తక్కువ తాగడం వల్ల కానివ్వండి, వీటి వల్ల రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కానివ్వండి. ప్రైమ్ రీజన్ దానివల్లనే రాళ్ళు ఏర్పడవు. ఎప్పుడు శరీరంలో రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉన్న వాళ్ళల్లో ఈ నీళ్లు తక్కువ తాగడం వల్ల కానీ, కొన్ని భోజన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కానీ రాళ్ళు త్వరగా వచ్చేలాగా అయ్యే అవకాశం ఉంది. సో మొదట శరీరంలో రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉండడమే ఫస్ట్ కారణం. రెండవది, మన ఫ్యామిలీ అంటే మన కుటుంబంలో పెద్దవాళ్ళకి, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి రాళ్ళు ఉన్నప్పుడు మనకు రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ. ఇది హెరిడిటరీ అనమండి, కాకపోతే ఫెమిలియల్ టెండెన్సీ అంటాం. ఫ్యామిలీలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే అవకాశం ఎక్కువ. మూడవది, నీళ్లు సరైన మోతాదులో తాగపోవడం వల్ల ఈ రాళ్ళు ఫామ్ అయ్యే తత్వం ఉంటే రాళ్ళు ఇంకాస్త త్వరగా వస్తాయి. సరిగ్గా తాగపోవడం అంటే ఏంటి? రోజుకి 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం అవసరం శరీరానికి. రాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి. నాలుగవది, ఎక్కువ మటుకు మన ఇండియన్ అంటే భారతదేశంలో ఉన్న భోజన పదార్థాల్లో రాళ్లకు సంబంధించినంత వరకు ఇబ్బంది పెట్టే విషయాలు రెండు. ఒకటి ఉప్పు, రెండవది నూనె. నూనె పక్కన పెడితే ఉప్పుకు సంబంధించినంత వరకు సమపాలలో ఉప్పు తినడం మంచిదే, కానీ అవసరానికంటే ఎక్కువ ఉప్పు తినడం మొదలు పెడితే ఈ రాళ్ళు ఇంకాస్త త్వరగా వచ్చే అవకాశం. రోజు వాడే వంటకాలలో సమపాలలో ఉన్న ఉప్పు వేయడం అందరికీ అవసరం, అది ఆపాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇంకా ఎక్కువ ఉప్పు తినే అలవాటు ఉంటే, అంటే పచ్చళ్ళు, కోల్డ్ కట్స్ అంటాం, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, కోల్డ్ స్టోరేజ్లో అమ్ముతున్న భోజనాలు, ఈ ఉప్పు మిరపకాయలు తినే అలవాటు ఉన్న వాళ్ళు, వీటిలో కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉప్పు ఉండడం అనేది ఒక ప్రాబ్లం. ఎస్పెషలీ మీకు రాళ్ళు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇటువంటివి ఖచ్చితంగా కట్టం చేసుకోవాలి. మొత్తానికి ఉప్పు ఆపేయమని మాత్రం ఎప్పుడు చెప్పం. ఎక్కువ ఎక్సెస్ సాల్ట్ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రజల్లో ఎక్కువ మటుకు మాట్లాడుకునేది ఈ టొమాటో పాలకూరకు సంబంధించినంత వరకు. అవి కూడా చక్కగా ఇంట్లో వండిన భోజన పదార్థాలు అయితే పాలకూర, టొమాటో కూడా తినచ్చు. పచ్చిగా తినే అలవాటు ఉంటే, సాలెడ్స్ పచ్చిగా తినే అలవాటు ఉంటే, రోజు టొమాటోలు, పాలకూర సాలెడ్లు తినే అలవాటు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆపేసుకోవడమే మంచిది. ఇదెందుకు, పాశ్చాత్య దేశాల్లో సాలెడ్ ఫామ్లో ఎక్కువ తింటారు కాబట్టి లిటరేచర్లో టొమాటో సాలెడ్ అనేది వచ్చింది. దాన్ని ఉన్నది ఉన్నట్టు మన వాళ్ళు మన భారతదేశంలో వాడే వంటకాల్లో కూడా టొమాటోలు, పాలకూర వేయడం ఆపేశారు. అది పద్ధతి కాదు. వండినవన్నీ ఖచ్చితంగా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి, మనకు ఇండియాకి సంబంధించిన డైట్కి సంబంధించినంత వరకు ఎక్కువ మటుకు పొద్దున లేస్తే పిడికెడు బాదం పప్పు లేదంటే క్యాష్యూ నట్స్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. రాళ్ళు మనకు ఉన్నాయి అని ఒకసారి తెలిసిన తర్వాత రోజు వారిన పొద్దున బాదం, పిస్తా, వాల్నట్ ఇవి తినే అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపేసేయండి. బాదం, పిస్తా, వాల్నట్ ఈ మూడిట్లోనూ ఎక్కువ ఆక్సిలేట్స్ ఉంటాయి. ఆక్సిలేట్స్ ఎంత ఎక్కువ తింటే రాళ్ళు అంత త్వరగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాళ్ళు వచ్చే, శరీరంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడానికి కారణాలు ఇవన్నీ. ఇంకొకటి, కొంతమంది చిన్నపిల్లల్లో కూడా త్వరగా రాళ్ళు వస్తాయంటే కొంతమంది వాళ్ళకు పుట్టుకతోనే శరీరంలో ఈ రక్తంలో కొన్ని డిఫెక్ట్స్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వచ్చు, పిడియాట్రిక్ స్టోన్స్ అని అంటాము. వాళ్ళు ఆ చిన్న వయసులో సంవత్సరం బిడ్డల్లో కూడా రాళ్ళు వస్తాయండి. ఏం భోజనం చేశారని రాళ్ళు వస్తాయి వాళ్ళలో. సో అది భోజనానికి సంబంధించింది కాదు, మెటబాలిక్ ఎర్రర్స్ అంటాం. ఇది కూడా ఒక కారణం, చిన్నపిల్లల్లో రాళ్ళు రావడానికి కారణం ఆర్ మెటబాలిక్ ఎర్రర్స్. ఇంతకంటే ఎక్కువ మీకు రాళ్ళకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా మీ యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఎక్కువ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. వాడుకలో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి. అన్నీ ఉన్నది ఉన్నట్టు మీ మీద ప్రయోగాలు చేయడం ఆపేసేయండి. యూరాలజిస్ట్ని సంప్రదించండి. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మీరు ముందుకు నడుచుకోండి. థ్యాంక్ యూ.